అంటే ఈ ఎమ్మెల్సీ గెలుపు ద్వారా బీజేపీ తెలంగాణలో పాగా వేస్తుందంటే ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే అది సాధ్యమే కాదు. ఎందుకు సాధ్యం కాదంటే మోడీ పాలనతోనే ఆల్మోస్ట్ వెసికి వేజారిపోయారు. ఈవీఎంలు పక్కకు పెడితే తుడుచుకపోతుంది బీజేపీ. చాలా సెలెక్టివ్గా, ఎవరికి డౌట్ రాకుండా చాలా జాగ్రత్తగా కొన్ని, అంటే గెలుపుకు కావాల్సినటువంటి కొన్నిట్లో మాత్రమే, అన్ని చేస్తే డౌట్ వస్తుందని కొన్ని గెలుపుకు కావాల్సిన ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తూ ఉన్నారు. ట్యాంపరింగ్ చేయొచ్చు అని ఎలన్ మస్క్ చెప్పిండు, ప్రపంచంలో అందరు చెప్పారు. ఒక మనిషి తయారు చేసిన మెషిన్లను ఎట్లా చేస్తే అట్లుంటాయి అవి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ బటన్ ఉంది, సీరియల్ కాంగ్రెస్ బటన్ ఉంది. కాంగ్రెస్ బటన్ ఉంటే పార్టీ ఇక్కడ క్యాండిడేట్ పేర్లే మారుతాయి. కాంగ్రెస్ బటన్ ఉంది. కాంగ్రెస్ ఏందో 3 బటన్లు ఒత్తితే ఒక ఓటు వాడి 2 ఓట్లు అక్కడ పోతాడు చూసుకుంటుంది. ఇక్కడ ఏం చేస్తాడు, బీజేపీకి ఏం పెడతాడు, ఏదో ఒకసారి వస్తే 2 ఓట్లు పడతాడు చేస్తాడు. అందేం పోయింది. ఎట్లా సెలక్షన్ చేస్తే అట్లుంటుంది. కాబట్టి సిస్టము, మ్యాన్ మేడ్ సిస్టమ్స్ అన్నీ ఎట్లా చెప్తే అట్లుంటాయి, అంతే కదా. మనిషి ఇప్పుడు ఈ ఒకటిని 100 అనమంటే కూడా 100 అంటుంది. అది సిస్టమ్కి ఏం తెలుసు. కాబట్టి ఈవీఎంల ద్వారా పెద్ద ఎత్తున మోసం చేయొచ్చు. ఆ మోసాన్ని నమ్ముకున్న నరేంద్ర మోడీ గెలుపు ఆధారంగా చూసి చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ ఖచ్చితంగా ఆ ఈవీఎంలను పక్కకు పెట్టి యుద్ధానికి వస్తే నరేంద్ర మోడీ మట్టిగా రావడం ఖాయం.